ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు శుభము కలుగును గాక. ఆదికాండం 1:28 వచనంలో దేవుడు ఆదాము అవ్వలను సృష్టించి వారికి అధికారం ఇచ్చి వారిని ఆశీర్వదించిండు. మహిమలో ఉన్న ఆదాము అవ్వలకు దేవుడిచ్చిన బాధ్యత అది. ఆ బాధ్యతను వారు నిర్వహించుకోలేకపోయారు. వారికిచ్చిన బాధ్యత అది, వారికి ఇవ్వబడ్డ దీవెన ఫలించడం, ఏలడం. ఆదాము హవ్వలకు దేవుడిచ్చిన ఈ అధికారం ఫలించడం. ఈ ఫలించడం అనేది శారీర సంబంధమైన ఫలం. అంటే శారీరకంగా వివాహము అనే ఒక బంధాన్ని పెట్టి దాన్ని బట్టి కలిగే ఫలం ఫలించుడి అని వారికి చెప్పిండు. అదేవిధంగా భౌతికంగా వారిని ఏలమని చెప్పిండు. కనిపించే ఈ సృష్టిని ఏలమని చెప్పిండు. దాన్ని స్వాధీనపరచుకోమన్నాడు. అంటే శారీరకంగా ఫలించడం, శారీరకంగా ఏలడం. అదేవిధంగా నేడు విశ్వాసి అని పిలువబడుతున్న ప్రతి ఒక్కరూ ఫలించడము అనంటే ఆత్మలో ఫలించడము. ఆత్మలో ఫలించడం అనంటే నీ మట్టుకు నీవు రక్షణానుభవం కలిగి నీ మట్టుకు నువ్వు పరిశుద్ధాత్మను పొందుకొని ఉండిపోవడం కాదు. నీవు పొందుకున్న రక్షణను అనేకులకు పరిచయం చేయి. నువ్వు పొందుకున్న పరిశుద్ధాత్మను అనేకులకు పరిచయం చేయి. అలా నీవు ఆత్మలో ఒక ఆత్మను కనగలగాలి. దేవుడు ఆదాము అవ్వలకి ఇచ్చిన బాధ్యతను మనకు కూడా నేడు ఆత్మ సంబంధమైన జీవితంలో ఒక విశ్వాసిగా పరిగణించబడుతున్న నీవు, పిలువబడుతున్న నీకు దేవుడు ఇచ్చిన ఒక అధికారం ఏంటి అనంటే ఆత్మలో నీవు ఫలించాలి. అంటే ఇతరులకు నువ్వు సువార్త చెప్పాలి, వారిని క్రీస్తు వైపుకు తీసుకురావాలి, పరిశుద్ధాత్మ వారికి పరిచయం చేయాలి. రెండవదిగా 1 కొరింథీ 12:8 వచనంలో ఆత్మ సంబంధమైన లోకంలో మనం ఏలేవారమై ఉన్నాము. ఇది దేవుడు మనకిచ్చిన ఆధిక్యత, అధికారం. ఏలడం అనేది దేవుడు విశ్వాసికి ఇచ్చిన వరములను ఉపయోగించి మనము ఏలుబడి చేస్తాం. అంటే దేవుడు మనకిచ్చే వరములు 9 కృపావరాలు. ఈ 9 కృపావరాలను బట్టి మనము ఆత్మల లోకంలో దురాత్మలనే గాని విశ్వాసుల ఆత్మలనే గాని మనము ఏలునట్లుగా, వారిని నిర్వహించున్నట్లుగా, వారిని నడిపించున్నట్లుగా దేవుడు మనకిచ్చిన కృపావరాలు. ఆత్మలో ఫలించాలి, ఆత్మలో ఏలాలి. దానికి కావలసిన కృప ఏంటి అనంటే పరిశుద్ధ ఆత్మను. దానికి కావలసిన మరో కృప ఏంటంటే పరిశుద్ధాత్మ వల్ల మనం పొందుకునే ఆయుధము. అవే కృపావరాలు. కృపావరాలు లేకపోతే నువ్వు ఆత్మీయ లోకంలో నువ్వు ఏలుబడి చేయలేవు. నువ్వు ఆత్మలోకంలో నువ్వు ఏలుబడి చేయగలగాలి అనంటే నీవు కృపా వరములను కలిగి ఉండాలి. అప్పుడే నీవు ఏలగలవు, ఏలుబడి చేయగలవు. ఆదామవ్వలు మహిమలో ఉన్నప్పుడు దేవుని చేత పొందిన ఆ రెస్పాన్సిబిలిటీ, ఆ బాధ్యత ఏదైతే ఉందో అది ఆత్మలో జీవించుచున్న మనకు కూడా దేవుడిస్తున్న బాధ్యత. ఫలించడం, ఏలడం. ఫలించడం, ఏలడం. ఫలించడం అనేది ఆత్మను బట్టి కలుగుతుంది. ఏలడం అనేది ఆ ఆత్మను బట్టియే జరుగుతుంది, కృపావరాల సహాయంతో. ఇటువంటి కృప ప్రతి విశ్వాసికి ఇచ్చినట్లుగా ప్రార్థిస్తున్నాను. ఆమేన్.